హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాగం తాళం రుచులు'. సో, ఈరోజు మీకు ఒక సమ్మర్ స్పెషల్ క్యారెట్ పుడ్డింగ్‌ని చూపించబోతున్నాను. సో, సమ్మర్‌లో చల్లగా ఏదైనా తినాలనిపించిద్ది. ఆ టైంలో ఈ క్యారెట్ పుడ్డింగ్‌ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆహా! అనిపించింది. సో, ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్పబోతున్నాను వినండి. మనకి మార్ట్స్‌లో చైనా గ్రాస్ దొరికిద్ది. సో, ఆ చైనా గ్రాస్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి. ఒక బౌల్ తీసుకుంది చైనా గ్రాస్ వేసి, అందులో ఒక కప్పు హాట్ వాటర్ పోసి, ఒక 15-20 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకుంటున్నాను. ఈ క్యారెట్స్‌ని ఇలా ముక్కలుగా తరవండి. చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా తరవండి. తర్వాత ఇంకో బౌల్లో క్యారెట్ ముక్కల్ని తీసుకుని కొంచెం ఈలోపు పాలు రెడీ చేసుకోండి. పాలు ఎలా కాచి చల్లార్చిన పాలుని తీసుకుని ఆ పాలను అందులో పోసుకోండి. 2 కప్పుల పాలని ఈ క్యారెట్ వాటిలో పోసుకోండి. ఆ తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు పాలని బాగా మరిగించండి. ఆ క్యారెట్ ముక్కలు, ఆ పాలు, జీడిపప్పు మొత్తం పాలల్లో నానిపోవాలి. మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అది బాయిల్ వచ్చిన తర్వాత పైన మీగడలే కట్టిద్ది. అప్పుడు క్యారెట్ ముక్కల్ని తీసుకుని ఉడికిందా లేదా అని చేత్తో పట్టుకొని చూడండి. మెత్తగా అయిన తర్వాత, చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేస్తే మీకు ఆ కలర్ వచ్చిద్ది. ఒకసారి పట్టుకొని చూడండి బ్లెండ్ అయిందా లేదా, ఇంకా బ్లెండ్ చేయాల్సి వచ్చిద్దా అని ఒకసారి చూడండి. అది బాగా స్మూతీ లాగా అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లో మనం ఏదైతే చైనా గ్రాస్ నానబెట్టుకున్నామో ఆ చైనా గ్రాస్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఆ చైనా గ్రాస్ అంతా ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి. అందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసి బాగా స్టీర్ చేయండి, బాగా కలపండి. ఆ షుగర్ అంతా దానిలో మెల్ట్ అయిపోవాలన్నమాట. పాకాలు ఏం అవసరం లేదు, తీగ పాకం ఇదేం అవసరం లేదు. షుగర్ అంతా మెల్ట్ అయిపోతే చాలు. ఇప్పుడు ఆ గిన్నెలో ఇందాక చేసుకునే మిశ్రమాన్ని యాడ్ చేసుకుని బాగా కలపండి, బాగా బాయిల్ చేయండి. సో, మీకు బాయిల్ చేస్తూ ఉండగా దగ్గర పడతా ఉండిద్ది, గట్టిగా అవుతూ ఉండిద్ది. అప్పుడు పైన మీగడలాగా తేలిద్ది. ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది దగ్గర పడిద్ది. ఎట్లా మనకి తెలిసిద్ది? బాగా చిక్కగా అయిపోద్ది. మనం పైకి స్పూన్‌తో తీస్తుంటే చిక్కగా ఉండిద్ది. ఆ టైంలో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో ఈ మిశ్రమాన్ని పోసుకోండి. నేను ఇక్కడ మిగిలిన మిశ్రమాన్ని ఇంకో గిన్నెలోకి పోసుకొని ట్యాప్ చేస్తున్నా. కొంచెం కింద ట్యాప్ చేయండి. మీకు ఏమన్నా బబుల్స్ ఉన్నా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఫ్రిడ్జ్‌లో ఒక 4 అవర్స్, 2 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు ఉంచండి. ఆ తర్వాత ఇది తీసి ఒక ప్లేట్‌లో దీన్ని వేసి కట్ చేసుకోండి చాక్‌తో. మీకు ఏ షేప్‌లో, డైమండ్ షేప్‌లో కావాలంటే డైమండ్ షేపు, స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది సమ్మర్‌లో తింటే బాడీకి హీట్ తగ్గిద్ది, ఐరన్ కంటెంట్, పిల్లలకి బాగా ఇష్టమైన స్నాక్స్. క్యారెట్ అంటే చాలామంది ఇష్టపడరు కదా! ఇలా చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తింటారు. సో, ఈ ఐ ఐటెమ్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కడం